అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరు గ్రామంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ చంద్రమౌళి ఆధ్వర్యంలో స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి కూటమి నేతలు పాలాభిషేకం చేశారు. చంద్రమౌళి జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర పండుగగా ప్రకటించడం పట్ల ఎమ్మెల్యే ఆనందరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. బోడసకుర్రులో శెట్టిబలిజ సామాజిక భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, బోడసకుర్రు బ్రిడ్జికి స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి పేరు పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తారన్నారు. శెట్టి బలిజలకు ఇచ్చిన మాట ప్రకారం స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. మీడియా మిత్రులకు నా నమస్కారాలండి. ఏదైతే మా శెట్టి బలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి మార్చి 23 ఏదైతే ఉందో దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వం ఆనాడు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ద్వారా వస్తున్నప్పుడు మా శెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించిన మేమందరం కూడా ఆయన అప్పట్లో రిప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంలో ఆయన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మర్చిపోకుండా ఈవేళ ఏదైతే మేము ఆ రోజున అడిగామో ఒక 2 ఎకరాల భూమి, ఒక సామాజిక భవనం, అన్ని స్టాచ్యూ కట్టించాలని ఆ రోజున అడగటం, అది కాకుండా దొమ్మేటి వెంకటరెడ్డి గారి మా జాతిపిత ఆయనకి జయంతిని ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక పొట్టి శ్రీరాములు గారికి చేసినట్టు, ఏదైతే ఒక అల్లూరి సీతారామరాజు గారికి చేసినట్టు, ఏదైతే గొప్ప గొప్ప మహనీయులందరికీ కూడా చేస్తున్నట్టు జాతీయ స్థాయిలో అంబేద్కర్ గారికి, జ్యోతిరావు పూలే గారికి, ఇలాంటి మహానాయకులందరికీ కూడా ఏ రకంగా జాతీయ స్థాయిలో చేస్తున్నారో రాష్ట్ర స్థాయిలో మా జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆయన మా కులం కోసం కష్టపడటమే కాదు, ఆ రోజున ఇవాళ ఎన్నో స్కూల్స్, బర్మాలో కూడా స్కూల్స్, ఇవాళ ఆయన సంపాదించిన డబ్బంతా కూడా ఎకరాలు దానాలు చేసి స్కూల్ కట్టించి ఈ సమాజంలో ఉంటే ప్రజలందరికీ కూడా ఉపయోగపడినట్టు గొప్ప నాయకుడు. ఆయనకి మరి జయంతిని మరి అధికారిక జయంతిగా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఒక థ్యాంక్స్ చెప్పే భాగంలో ఈ రోజున ఈ పేరూరులో ఒక పెద్ద మీటింగు కండక్ట్ చేయటం. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వాన్ని మీ ద్వారా తెలియజేసడానికి కార్యక్రమం పెట్టడం. రెండోది, ఏదైతే బోర్స్కూర్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జికి మరి ఏదైతే దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు పెట్టి అక్కడ ఒక పెద్ద స్టాచ్యూ ఒకటి నిర్మాణం చేయాలని చెప్పేసి లోకేష్ బాబు గారిని కోరటం, మన వైజాగ్లో ఆయన కూడా దానికి ఓకే చెప్పడం, మరి ఇవన్నీ కూడా ఇవాళ మరి మీ ద్వారా ఇవాళ మరొకసారి ప్రభుత్వాన్ని ఇవాళ కోరుతూ ఉన్నాను. 2 ఎకరాల భూమి, ఒక పెద్ద సామాజిక భవనం, ఇవాళ మా నాయకులు అందరం కూడా మరి మీకు ఈ కూటమి ప్రభుత్వానికి ఆయనకి జయంతిని అధికారంగా పెంచినందుకు మా శెట్టి బలిజ సామాజిక వర్గం ఉభయ రాష్ట్రాల్లో కావచ్చు ఎక్కడున్నా మీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా 2029లో కూడా ఈ సామాజిక వర్గం మీ ఈ కూటమి వెనకాలే ఉంటుందంటూ ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.